అమ్మా నాయన్ని చూస్తా ఉంటే చాలా హ్యాపీగా ఉండదు బావా. అమ్మని చూస్తే కోప్పడతాడు అనుకున్నా, కానీ నాయన కూల్ గా ఉండడు. కాఫీ తాగుతాడో తాగడో అనుకుంటా ఉంటే కాఫీ కూడా తాగిండాడు. కాఫీ బాగుందా లేదా అని అడిగినప్పుడు చిరాకు పడతాడు అనుకున్నా, కానీ బాగుండాదని సమాధానం కూడా ఇచ్చిండాడు. నాయనలో చాలా మార్పు కనిపిస్తా ఉండది. నాకు చాలా ఆనందంగా ఉండది. నాయనలో మార్పు కనిపిస్తా ఉండది. అమ్మని చూసి కోప్పట్టల్లా, విసుక్కోవడంలా. వదినతో ఉండడం ఇదే మొదటిసారి. ఇన్నేళ్లలో ఎప్పుడు ఇలా లేరు. అన్నయ్య వదిలు ఇలాగే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అమ్మవారు ఉన్నారు కదండి, అంతా అమ్మవారే చూసుకుంటారు. రాజన్న, నీ ప్లాన్ సూపర్. మా అమ్మ చేతి కాఫీ తాగినారు, ఇప్పుడు అమ్మ చేతి వంట కూడా తింటారంటావా? రేయ్ దీపక్, వాళ్ళు అక్కడేదో చేస్తున్నారు, వెళ్ళి చూద్దాం రారా. మమ్మల్ని గుడికి తీసుకొచ్చి మీరందరూ ఇక్కడ కూర్చుని ఫోన్లో ఏం చూస్తున్నారు? ఫోన్ చూసుకోవడానికి అయితే ఇంత దూరం రావడం దేనికి? ఇంట్లోనే ఉండొచ్చు కదా. అసలు ఆ ఫోన్లో ఏం చూస్తున్నారు మీరు? ఆహా, సినిమా చూస్తా ఉంటాము. సినిమానా? ఏం సినిమా? పవిత్ర బంధం అని పాత సినిమా. ఇటివ్వు, మేము చూస్తాం. సినిమా అయిపోయి ఉండదత్తా. ఏంటి చంద్ర ఇది? గుడికని వచ్చాక పూజ చేయించుకోవడం మానేసి నువ్వు కూడా వాళ్లతో కలిసి ఫోన్ చూడటమేంటి? అదేం లేదక్క, ఆ సీన్లో ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉంటేను చూస్తూ ఉండిపోయాను. ఇంతకీ మీరు దర్శనం చేసుకున్నారా? ఇంకా దర్శనం అయినట్టు లేదండి. పదండి, దర్శనానికి వెళదాం. పదండి పదండి.